చిన్న ప్రార్థన చేసుకుని తరగతి ప్రారంభించుకున్నామండి. ప్రేమ కలిగిన తండ్రి, మీ అపారమైన ఉన్నతమైన ప్రేమను బట్టి మనందరినీ సజీవులుగా ఈ భూమండలం మీద ఉంచి మీ మాటలు ధ్యానించడానికి మీరిచ్చిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి వందనాలు నాయన. మీ మాటలు మేము వింటుండగా, నేర్చుకుంటుండగా మీ మనస్సు వెనకాల ఉన్న ఆలోచనలను మేము అర్థం చేసుకుని వాటి ప్రకారం ప్రవర్తించడానికి తగిన బుద్ధి వివేకములను అనుగ్రహించమని చెప్పబోతున్న నాకును సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించి నడిపించమని వినగలిగిన మంచి మనసు మీ బిడ్డలకు దయచేస్తారని ఆశపడుతూ యేసుక్రీస్తుల వారి పుణ్యనామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభు ప్రేరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుల వారి పుణ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన పాఠ్యాంశం మనుషులను పట్టే మత్స్యకారులు అని మన పాఠ్యాంశం. ప్రధానంగా ఇది మరి పాఠ్యం ఏ పాఠమైనా సరే అందులో ప్రత్యేకమైన మరి ఒక నీతి ఉంటుంది. అలానే ఈ పాఠానికి కూడా ఒక ప్రత్యేకమైన నీతి ఉంది అనేది మీరు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క జీవిత చరిత్రలో ప్రధానంగా ఆయన ఈ భూమండలం మీద బ్రతికిన కాలంలో ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యుల బృందం ఏదైతే ఉందో ఆ శిష్యుల బృందాన్ని ఇక్కడ మత్స్యకారులు అని ఈ టైటిల్కి పెట్టడం జరిగింది. సాధారణంగా ఇక్కడ సముద్రము, చేపలు, మత్స్యకారులు అన్నటువంటి ఈ పదాల వెనకాల నేపథ్యం అంతా కూడా ఒకటే. ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయము మీరు బైబిల్ గ్రంథంలో నుంచి 18వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో యేసుక్రీస్తుల వారు నేపథ్యం చెప్తాను, గమనించండి. యేసు గలిలే సముద్ర తీరం నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులను సముద్రంలో వల వేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి ఇక్కడ యేసు ప్రభు వారు గలిలే సముద్ర తీరమున నడుచుచుండగా అన్న ఆ పదం వెనకాల ఇంకా ఏం జరిగిందంటే, యేసుక్రీస్తుల వారు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు. మీరు అందరూ ఎరిగిన వారే. 3వ అధ్యాయంలో మీరు గమనిస్తారు, ఆయన బాప్తిసం తీసుకున్నాడు యోర్దాను నదిలో. యోర్దాను నదిలో బాప్తిసం తీసుకొని యూదా అరణ్యంలో శోధింపబడి ఆ తదనంతరం ఆయన కపెర్నహూము లేదంటే జెబులూను, నఫ్తాలి ఆ గలిలయ ప్రాంతాలంతా కూడా ఆయన సువార్త చేశాడు అని మనం చదువుకుంటాం. అదే మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనంలో ప్రత్యేకంగా నజరేతు విడిచి అనగా ఆయన బాప్తిసం తీసుకుని యోర్దాను నదిలో బాప్తిసం తీసుకొని ఆ తదనంతరం యూదయ అరణ్య ప్రాంతంలో శోధింపబడి తన సొంతూరు నజరేతుకి వెళ్ళి అక్కడి నుంచి ఆయన ఈ జెబులోను, నఫ్తాలి ఆ ప్రాంతములలో ఆయన సువార్త ప్రకటించాడు అనేది మనం చదువుకుంటాం. ఒకసారి 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చదివితే మత్తయి సువార్త 4:16 నజరేతు విడిచి జెబులూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. యేసుక్రీస్తుల వారు కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండి, ఈ కపెర్నహూము అనేది యేసుక్రీస్తుల వారి సువార్త కేంద్రం. ఈయన ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని ఎక్కువగా ఆయన ఆ ఉత్తర ప్రాంతమైనటువంటి ఆ కనాను భూభాగం, ఆ గలిలయ పరిసర ప్రాంతాలంతా కూడా చేయడానికి ఈ కపెర్నహూముని కేంద్రంగా చేసుకుని ఆయన సేవ చేశాడు. అందుకే కిందికి చెప్తున్నాడు, జెబులోని దేశము, నఫ్తాలి దేశము. యెషయా గ్రంథం 9వ అధ్యాయం మొదటి 2-3 వచనాలలో ప్రస్తావించబడిన ప్రవచనం ఇక్కడ ఆ సందర్భంలో నెరవేర్చబడింది. 17వ వచనంలో మాట్లాడుతూ అప్పటి నుండి యేసు
పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మారుమనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను. సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ ఆ ప్రాంతాలంతా కూడా ఆయన సేవ చేశాడు, ఆయన పరిచర్య చేశాడు, ఆయన మారు మనసు పొందుడని ఆయన సువార్త చెప్పడం అన్నది ప్రకటింప మొదలు పెట్టాడట. అలా ఆ ప్రకటనలో భాగంగా, ఆ సేవలో భాగంగా, ఆ పరిచర్యలో భాగంగా యేసుక్రీస్తుల వారు ఒకానొక రోజు గలిలయ సముద్ర తీరానికి నడుచుకుంటూ వెళుతున్నటువంటి సందర్భం మనం 18వ వచనంలో చూస్తాం. ఈ గలిలయ సముద్రం వాస్తవానికి గలిలయ సముద్రం సముద్రం కాదు, ఇది సముద్రం కాదు. గలిలయ సముద్రం సముద్రం కాదు, అది ఓ మంచినీటి సరస్సు. సరస్సు అది, సముద్రం కాదు. మరి ఎందుకు దానికి సముద్రం అని బైబిల్లో ఆ ప్రస్తావన వచ్చింది? ఆ సముద్రం అన్న ఆ పదం ఎందుకు ఉపయోగించారంటే, వాస్తవానికి ఆ ఆ గలిలయ సముద్రం సుమారు పొడవు 21 కిలోమీటర్లు, వెడల్పు 13 కిలోమీటర్లు, సుమారు 43 మీటర్ల లోతున్నటువంటి ఆ గలిలయ ఆ సరస్సు అనేది ఓ మంచినీటి సరస్సు. ఎందుకు మరి సముద్రం అని దానిని వ్రాశారు లేదా పిలిచారు అంటే, విచిత్రం ఏంటంటే ఏ మంచినీటి సరస్సులలో కూడా తుఫాన్లు చెలరేగవు, కానీ ఈ గలిలయ సముద్రం మీద తుఫానులు చెలరేగుతాయి, తుఫాన్లు సంభవిస్తాయి. రెండవది, ఈ గలిలయ సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు సముద్రంలో అలలు ఎలా ఎగసి పడతాయో అదే విధంగా ఈ గలిలయ సముద్రంలో ఉన్న నీళ్లు కూడా ఎగసి పడుతుంటాయి. అందువల్ల దీన్ని సముద్రంగా వర్ణించారు. వాస్తవానికి ఇది ఒక సరస్సు, మంచినీటి సరస్సు. ఈ గలిలయ సముద్రానికి 4 పేర్లు ఉన్నాయండి బైబిల్లో. ఈ గలిలయ సముద్రానికి 4 పేర్లు ప్రస్తావింపబడి ఉన్నాయి. గలిలయ ప్రాంతంలో ఉంటుంది కనుక ఆ ప్రాంతాన్ని బట్టి గలిలయ సముద్రం అని పేరు వచ్చింది. మొదటిగా మనకి 18వ వచనంలో చదువుకుంటాం కదా, 4వ అధ్యాయం మత్తయి సువార్త 18వ వచనంలో, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా అని చూసారు. అక్కడ గలిలయ సముద్రము అని ఉంది కదా, అది ఆ గలిలయ ప్రాంతంలో ఉండడాన్ని బట్టి దానికి ఆ పేరు రావడం జరిగింది. దేనికి? గలిలయ సముద్రానికి. ఒకసారి చూడండి, మీకు డిస్ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ గలిలయ సముద్రం మీకు కనపడుతుందా? సీ ఆఫ్ గలిలియా అని ఉంటది మనకు. ఈ సీ ఆఫ్ గలిలియా ఆ గలిలయ ప్రాంతానికి దగ్గరగా, లేదా ఆ గలిలయ ప్రాంతంలో పాత నిబంధన కాలంలో కాకుండా కొత్త నిబంధన కాలంలో మనకి పాలస్తీనా భూభాగం, కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి పాలస్తీనా భూభాగం మనకి సుమారుగా 3 భాగాలుగా కనబడుతుంది. ఉత్తర ప్రాంతం ఏమో గలిలయ ప్రాంతం అని, దాని కింద ఉన్నటువంటి మధ్య ప్లేస్ ఏమో సమరయ ప్రాంతం అని, దాని కింద అంటే దిగువ భాగాన మనకి యూదయ ప్రాంతం అని 3 భాగాలుగా మనకి విభజింపబడి ఉంటుంది. ఆ గలిలయ ప్రాంతంలో ఈ నది లేదా ఈ సరస్సు ఉండడం వల్ల, ఈ సరస్సు ఉండడం వల్ల దీనికి గలిలయ సముద్రం అని పేరు వచ్చింది. ఇక రెండవదిగా మనం ఆలోచిస్తే, ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం మొదటి వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము మొదటి వచనం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్రమున అనగా గలిలయ సముద్రము దాటి అద్దరికి వెళ్ళాను. ఇక్కడ రెండో పేరు కూడా ప్రస్తావించడం జరిగింది. గలిలయ సముద్రానికి ఉన్న మరో పేరు ఏంటంటే, మరో పేరుతో కూడా ప్రస్తావింపబడి ఉంది. అదే తిబెరియా సముద్రము అని అక్కడ చెప్తున్నాడు. యేసు తిబెరియా సముద్రము అనగా గలిలయ సముద్రము అంటున్నాడు. చూడండి, ఈ తిబెరియా సముద్రమే గలిలయ సముద్రం. మరి ఈ తిబెరియా సముద్రానికి ఆ పేరు, అదే ఆ గలిలయ సముద్రానికి ఆ తిబెరియా సముద్రం అని ఎందుకు పేరు వచ్చింది అంటే, యేసుక్రీస్తు వారి కాలంలో రోమా ప్రభుత్వం పరిపాలిస్తుంది. మీ అందరూ ఎరిగిన వారే. రోమా సామ్రాజ్యం పరిపాలిస్తున్నటువంటి కాలం అది ప్రపంచాన్ని. అలా రోమిలు పరిపాలిస్తున్నటువంటి కాలంలో రోమా చక్రవర్తి తిబేరు కైసరు అన్నటువంటి రోమా చక్రవర్తి పరిపాలన కాలంలో ఈ గలిలయ ప్రాంతాన్ని అంతటిని కూడా ఆ ప్రాంతానికి రాజుగా లేదా ఒక సామంత రాజుగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తి హేరోదు కొడుకులలో ఒకడే హేరోదు అంతిప్ప. ఈ హేరోదు అంతిప్ప
ఆ రోమిల చక్రవర్తి అయినటువంటి తిబేరి యొక్క గౌరవార్థంగా ఒక పట్టణాన్ని ఒక ఒక ఊరునే నిర్మించాడు, ఒక పట్టణాన్ని నిర్మించాడు, ఒక ఊరిని ఒక పట్టణాన్ని నిర్మించాడు ఆయన. అందువల్ల అందువల్ల ఆ ప్రాంతానికి ఆ సరస్సు దగ్గర లేదా గలిలయ సముద్రం దగ్గర నిర్మింపబడినటువంటి ఆ పట్టణాన్ని బట్టి లేదా ఊరును బట్టి ఆ గలిలయ సముద్రానికి తిబేరి సముద్రం అని పేరు వచ్చింది. ఇదే మాట మనకి యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి వచనంలో కూడా ప్రస్తావించబడింది. యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి వచనంలో కూడా మనం గమనిస్తే, అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను కనపరుచుకున్నాను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకున్న విధంగా ఇక్కడ కూడా తిబేరియా సముద్రం, ఇక్కడ తిబేరియా సముద్రం అంటే మనం ఏం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ తిబేరియా సముద్రమే గలిలయ సముద్రం. తిబేరియా సముద్రం అన్నా గలిలయ సముద్రం అన్నా ఒక్కటే. ఎందుకు ఈ తిబేరియా సముద్రం అని వచ్చిందంటే, హేరోదు అంతిప గౌరవార్థంగా రోమిల చక్రవర్తి అయినటువంటి, రోమా సామ్రాజ్య చక్రవర్తి అయినటువంటి ఆ తిబేరి కైసరు యొక్క గౌరవార్థంగా ఆ గలిలయ సముద్రానికి దగ్గరగా ఒక పట్టణాన్ని నిర్మించాడు, ఆ సముద్ర తీరాన ఒక పట్టణాన్ని నిర్మించాడు. అందువల్ల దానికి ఆ పేరు వచ్చింది, తిబేరి పేరు, తిబేరి సముద్రము అని. ఈ విషయాన్ని మనకి యూదా చరిత్రకారుడైనటువంటి జోసిఫస్ కూడా తన రచనలలో ప్రస్తావించడం జరిగింది. తన రచనలో కూడా ద యాంటిక్విటిక్స్ ఆఫ్ ది జూస్ అనేటువంటి పుస్తకంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తాడు. ఒకసారి మీకు చదివే ప్రయత్నం చేస్తాను, మీరు చూసే ప్రయత్నం చేయండి. ద యాంటిక్విటీస్ ఆఫ్ ది జూస్ అనేటువంటి పుస్తకంలో ఆయన ఏం రాశాడంటే, ఈ హేరోదు కోసం ఈ తిబేరి కైసరు కోసం హేరోదు అనే వ్యక్తి ఒక పట్టణాన్ని, who was in the great favor with Tiberius, built a city of the same name with him and called it Tiberias. He built in the best part of Galilee at the lake of Gennesaret అన్నటువంటి ప్రస్తావన ఈ తిబేరి గురించి లేదా ఈ తిబేరి వ్యక్తిని బట్టి, ఈ చక్రవర్తిని బట్టి ఏర్పడినటువంటి ఆ పట్టణాన్ని బట్టి, గౌరవార్థంగా ఆ ఊరికి పెట్టినటువంటి పేరును బట్టి, అందువల్ల ఆ సముద్ర తీరానికి లేదా ఆ గలిలయ సరస్సుకు దగ్గరగా నిర్మింపబడిన ఈ పట్టణాన్ని బట్టి, ఆయన పెట్టిన పేరును బట్టి దీనికి ఆ పేరు వచ్చింది, తిబేరియా వచ్చింది అనేది మీరు గమనించాలి. ఇక్కడ దీనికి మరొక పేరు ఉంది బైబిల్లో, అది లూకాసు వార్త 5వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 5వ అధ్యాయము, లూకాసు వార్త 5వ అధ్యాయం మొదటి వచనంలో, జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమున ఉన్న 2 దోణులను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి కనబడుతుంది కదా. ఈ ప్రస్తావన ఏమనంటే, ఇక్కడ గిన్నేసరతు సరస్సు తీరమున అని చూసారా, అది సరస్సు గనుక ఎందుకో ప్రస్తావన వచ్చింది, ఆ పేరు ఎందుకు వచ్చింది గిన్నేసరతు అంటే, ఆ సముద్ర తీరాన ఈ గ్రామం ఉంది, గిన్నేసరతు అనే గ్రామం. ఇక్కడ మీకు సీ ఆఫ్ గలిలే పక్కన చూసారా టిబేరియస్ అని కనబడుతుందా? ఎందుకంటే ఈ గలిలే సముద్రానికి ఆనుకొని ఈ హేరోదు అంతిప ఓ నగరాన్ని కట్టడం, ఓ పట్టణాన్ని నిర్మించడం, గౌరవార్థంగా ఆయన పేరు పెట్టడం వల్ల ఈ తిబేరియస్ అన్న పట్టణాన్ని బట్టి ఈ గలిలే సముద్రానికి ఆ పేరు రావడం. అదేవిధంగా ఇక్కడ గెన్నేసెరతు అన్నటువంటి గ్రామం ఉండడం, ఈ గ్రామం వల్ల దీనికి, లేకపోతే ఇది ఒక లోయ లాంటి ప్రాంతం, ఒక లేక్ అంటారు కదా, అలాంటి ప్రాంతం వల్ల కూడా దీనికి ఆ గెన్నేసెరతు అన్నటువంటి నామం లేదా పేరు పెట్టడం లేదా పేరుతో ప్రస్తావించడం జరిగింది అన్నది మీరు గమనించాలి. ఇక ఈ సరస్సుకు లేదా ఈ గలిలే సముద్రానికి మరో పేరు ఉంది పాత నిబంధనలో, పురాతన పేరు. మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అది కూడా ఒకసారి ప్రియులారా, సంఖ్యాకాండము బైబిల్ గ్రంథంలో దీనికి మరో పేరు, పాత పేరు
ప్రస్తావించబడినటువంటి పేరు ఈ సముద్రానికి. ఒకసారి సంఖ్యాకాండం 34వ అధ్యాయం 11వ వచనం. సంఖ్యాకాండము 34వ అధ్యాయం 11వ వచనంలో ఈ నది తాలూకు లేదా ఈ సరస్సు తాలూకు ఈ గలిలే సముద్రం తాలూకు ప్రస్తావించబడినటువంటి పేరు షేపాం నుండి సరిహద్దు అయినకు తూర్పున రిబ్లా వరకు నుండెను. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరేతు సముద్రం నొద్దకు తగిలి ఉండును. ఇక్కడ ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరేతు సముద్రం నొడ్డున తగిలి ఉండును అంటే ఇదంతా కూడా యోర్దాను సరిహద్దు ప్రాంతాలను చెప్తున్నాడు. యోర్దాను నది సరిహద్దు ప్రాంతాలను వర్ణిస్తూ అక్కడ మనకి సరిహద్దు దిగి తూర్పున గిన్నెరేతు సముద్రం నొడ్డున తగిలి ఉండునని చూసారా. అక్కడ కిన్నెరేతు అన్న సముద్రం అన్న ప్రస్తావన ఉంది కదా. ఆ కిన్నెరేతు అంటే అర్థం ఏంటంటే వీణ అని. మనకి దానికి అర్థం ఏంటి? కిన్నెరేతు అంటే వీణ అని. ఇప్పుడు ఆ సముద్రం కూడా ఏ ఆకారంలో ఉందో మీరు ఒక్కసారి చూసే ప్రయత్నం చేయండి. ఆ సముద్రం కూడా ఎగ్జాక్ట్ గా మనకి వీణ ఆకారంలో ఉంటది. మీకు రెండు డిస్ప్లే అవుతుందో లేదో చూపిస్తాను. మీరు దగ్గరగా వీణను చూస్తే ఆ సముద్రాన్ని ఆ వీణను రెండిటిని కలిపి చూస్తే మనకి ఎగ్జాక్ట్ గా ఒకసారి రెండు కలిపి చూపించే ప్రయత్నం చేస్తారండి, గమనించాలి. ఒకసారి ఈ వీణ మీకు కనిపిస్తుంది. ఈ వీణ ఇది కిన్నెరెత్త. ఇది ఏ ఆకారం చూసారా? సేపు చూసారా? నేను ఉల్టా వేసాను యాక్చువల్లీ. ఆ వీణ అటువైపు ఏమో కొంచెం వెడల్పుగా, ఇటువైపు ఏమో కొంచెం అలా చిన్నగా ఉంది చూసారా. సేమ్ అదే విధంగా ఉంటది ఈ గలిలే సముద్రం, ఈ తిబేరి సముద్రం లేదా ఈ కిన్నెరెతు సముద్రం. ఎందుకంటే రెండు జైంట్ చేసి చూపించే ప్రయత్నం చేయలేకపోతున్నాను. మీరు చూస్తున్నారు కదా, అటువైపు ఏమో వెడల్పుగా, ఇటువైపు ఏమో కింద భాగం ఏమో చిన్నగా కనబడుతుంది. వీలైతే తర్వాత మీరు కరెక్ట్ ఎగ్జాక్ట్ గా పెడతాను పిక్చరు. సో చూసారా మీరు, సేమ్ వీణ ఆకారంలో ఉండడం వల్ల దీనికి ఆ కిన్నెరెతు సముద్రం అనే పేరు వచ్చింది. సో మీకు ఒకటి అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ గలిలే సముద్రం అనగానే మనకి తిబేరి సముద్రం అన్నా, అలాగే గిన్నెరెతు సముద్రం అన్నా, గిన్నెసెరెతు సముద్రం అన్నా, లేదు కిన్నెరెతు సముద్రం అన్నా, లేదా గలిలే సముద్రం అన్నా ఒక్కటే. ఈ సముద్రం చుట్టూనే యేసుక్రీస్తు వారు అనేక ప్రాంతాలను తిరిగి సేవ చేశాడు. ఈ సముద్రం మీద నడుచుకుంటూ లేదా సముద్రం యువతల పక్క అవతల పక్క అనేక ప్రాంతాల్లో, ఒక మాటలు చెప్పాలంటే ఈ సముద్రం దగ్గరగానే లేదా ఈ సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి కపెర్నహూం అనేటువంటి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకునే ఆ ఉత్తర ప్రాంతమైనటువంటి గలిలే ప్రాంతం అంతటా కూడా ఆయన సేవ చేశాడు. సేవా కేంద్రం కూడా యేసుక్రీస్తుల వారి సేవా కేంద్రం. అదే విషయాన్ని యేసుక్రీస్తుల వారు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఈ నది గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, సారీ ఈ సముద్రం గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. మరి ఈ సముద్రం ఎలా ఏర్పడుతుంది అంటే ఏం లేదండి, పైన మనకి ఈ గలిలే సముద్రపు పైన లెబానోను పర్వత ప్రాంతాలు, అలానే హెర్మోను పర్వత ప్రాంతాలు కనిపిస్తాయి. మీరు గమనిస్తే ఒకసారి ఈ నదికి ఎలా నీళ్లు వస్తాయి, ఈ నది ఎలా ఏర్పడి ఉంటుందని మనం ఆలోచిస్తే, పైన మీకు గమనించారో లేదో లెబానోను కనబడుతుందా, ఇదంతా పర్వత ప్రాంతాలు. అలానే మౌంట్ ఆఫ్ హెర్మోన్ అని కనబడుతుందా, ఇదంతా పర్వత ప్రాంతాలు. ఈ హెర్మోను పర్వత ప్రాంతాలు, ఈ లెబానోను పర్వత ప్రాంతాలలో ప్రవహించే జలధారలే యోర్దాను నదిగా మనకి ఏర్పడుతుంది. యోర్దాను నది పుట్టుక, అలానే గలిలే సముద్రంలోకి నీరు చేరడం లేదా దాని యొక్క ఏర్పాటు కూడా స్పెషల్ గా ఈ లెబానోను అలానే ఈ హెర్మోను పర్వత ప్రాంతాల నుంచి ఆ జలధార వర్షపు నీళ్లు కావచ్చు, మంచు కరిగిపోయి రావడం కావచ్చు, ఈ జల ప్రవాహాల వల్ల నది ఏర్పడింది. ఆ నది యోర్దాను నది. ఆ యోర్దాను నది ఈ గలిలే సముద్రంలో కలుస్తుంది. ఎందుకంటే ఇది ఎందుకు మంచి నీటి సరస్సు అయింది అంటే, ఎందుకంటే నదీ ప్రవాహ ప్రాంతాల నుంచి నీళ్లు అందులోకి చేరడం వల్ల.
నదీ ప్రవాహ ప్రాంతమే కదా మరి ఆ కొండ ప్రాంతాలు, ఆ లెబానోను పర్వత ప్రాంతాలు, అలానే ఆ హెర్మోను పర్వత ప్రాంతాలలో ప్రవహించినటువంటి నీళ్లు యోర్దాను నదిగా ప్రవహించి ఆ గలిలయ సముద్రంలో కలుస్తాయి. అందువల్ల అది మంచి నీళ్లు, నిజంగా ఔషధ లక్షణాలు ఉన్నటువంటి సరస్సు లేదా సముద్రం, విస్తారమైన చేపలు ఉన్నటువంటి సరస్సు లేదా సముద్రమే ఈ గలిలయ సముద్రం. దీని పుట్టుక దీని ఎలా ఏర్పడి ఉంటుందంటే, దానిలోకి ఎలా నీళ్లు వస్తాయంటే అదంతా కూడా లెబానోను అలానే హెర్మోను పర్వత ప్రాంతాలలో ప్రవహించే జల ప్రవాహాల వల్ల ఏర్పడిన ఆ యోర్దాను నది తాలూకు నీళ్లు ఆ గలిలయ సముద్రంలో కలవడం వల్ల. ఇప్పుడు మనకి గమనిస్తే మనకి తుంగభద్ర నది కానివ్వండి, నేత్రావతి నది కానివ్వండి, కొన్ని నదులు మీకు కనబడతాయి. ఈ నది పుట్టుక ఎక్కడైనా చూడండి మీరు, నది పుట్టుక ఎప్పుడు పర్వత శ్రేణులలోనే ఏమంటాం మనం, వాటర్ ఫాల్స్ అంటాం కదా, ఆ జలధారలే మనకి నదిగా ఏర్పడుతుంది. మనకి తుంగభద్ర నది అవ్వచ్చు, లేదా నేత్రావతి నది అవ్వచ్చు, గోదావరి నది అవ్వచ్చు. ఇవన్నీ కూడా పశ్చిమ కనులు, మన భారతదేశంలో ఉన్నటువంటి పశ్చిమ కనుమలలో ఉన్నటువంటి పర్వత శ్రేణుల మీద కురిసినటువంటి వర్షం తాలూకా జలధారలే నదులుగా ఏర్పడడం మనకు జరుగుతుంది. అదే విధంగా కూడా ఈ యోర్దాను నది కానీ, ఈ గలిలయ సముద్రంలోకి నీరు చేరడం కానీ, ఇదంతా కూడా లెబానోను పర్వత ప్రాంతము అలానే హెర్మోను పర్వత ప్రాంతాలలో నుంచి వస్తున్నటువంటి జల ప్రవాహాలే ఈ నదిలోకి చేరుతాయి. మీకు మచ్చుకు ఉదాహరణ పరమగీతము 4వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే అక్కడ ఆ ప్రస్తావన మనకు కనబడుతుంటది. అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటాయని, జలధారలు ఉంటాయని. చదువు తల్లి 4వ అధ్యాయము 15వ వచనం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము, ఉత్తర వాయువు ఏం తేచు. లెబానోను పర్వత ప్రవాహము అని అంటున్నాడు చూసారా, అవంతా పర్వత ప్రాంతాలే. ఆ పర్వత ప్రాంతాలలో కురిసినటువంటి వర్షం అవ్వచ్చు, లేదా మంచు అవ్వచ్చు. అలా ఆ జలధారలు జల ప్రవాహమే యోర్దాను నదిగా ఏర్పడడం, ఆ యోర్దాను నది నీళ్లు ఆ గలిలయ సముద్రంలో చేరడం, ఆ నీళ్లు మంచి నీళ్లు, తాగే నీళ్లు. ఇప్పటికీ ఇజ్రాయేలు అనుకుంటున్నాను, ఇప్పటికీ ఇజ్రాయేలులో ఈవెన్ ఒక 60-30% తాగునీటి కోసం ఈ సరస్సును వాడుతున్నారు. ఈ సముద్రంలో నీరును వారు ఉపయోగిస్తున్నారట. ఇంచుమించుగా సుమారుగా మంచి నీళ్లు, ఔషధ లక్షణాలు. ఎందుకంటే అనేక చెట్ల వేర్లను తాక్కుంటూ ప్రవహిస్తుంటాయి కదా ఆ జల ప్రవాహం. అందువల్ల ఎన్నో ఔషధ మూలికలను వేర్లను తడుచుకుంటూ వచ్చినటువంటి నీళ్లలో మంచి ఔషధ లక్షణాలు కలిగి ఉన్నాయి. అందుకే ఆ సరస్సు మంచి నీటి సరస్సు అని. అందులో ఎక్కువగా చేపలు ఉండడం, అక్కడే అనేక మంది ఆ సముద్రాన్ని ఆనుకొని చాలా మంది జీవనాన్ని కొనసాగించేవాళ్ళు, బ్రతుకును కొనసాగించేవారు. వారి ప్రధానమైన వృత్తి కూడా మత్స్యకారుల వృత్తి అయిపోయింది, చేపల పట్టే వృత్తి అయిపోయింది. ఇప్పుడు ఉదాహరణకి మనకి బోర్డర్ లైన్లు గమనిస్తే, ఇటు విశాఖపట్నం, ఇటు చెన్నై, ఇటు మంగళూరు, ఇటు గోవా, ఇటు ముంబై, ఆ ప్రాంతాలన్నీ కూడా వాళ్ళ ప్రధానమైన వృత్తి ఏముంటది, చేపలు పట్టడం ప్రధానమైన వృత్తి. అందుకే పోర్టులు ఉంటాయి అక్కడ చేపలు పడుతుంటారు. అలానే ఈ గలిలయ సముద్ర ప్రాంతంలో నివసించే వాళ్ళందరూ కూడా ఈ గలిలయ సముద్రంలో వలలు వేయడం, చేపలు పట్టడం, అనేక మంది జీవనాన్ని, వారి జీవనోపాధి మత్స్యకారుల పనిగా, లేదా ఆ సముద్రంలో వలలు వేసి చేపలు పట్టి చేపలను అమ్ముకొని వారి జీవనాన్ని కొనసాగించేవారు. నేను ఎందుకు ఈ పదం చెప్తున్నానో, ఈ బ్యాక్గ్రౌండ్ అంతా ఎందుకు చెప్తున్నానో మీకు అర్థం అవడానికి. ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తారో తెలుసా? యేసుప్రభు అన్న మాట వెనకాల ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ. ఎందుకు యేసుప్రభు వారు ఆ రకమైనటువంటి పదప్రయోగాలు చేశాడో మనకు అర్థం అవడానికి. చూడండి, ఇప్పుడు ఏమన్నాడు యేసుక్రీస్తుల వారు మత్తయి సువార్త 4వ అధ్యాయము. యేసుక్రీస్తుల వారు మాట్లాడిన మాటలలో ఉన్న ఆంతర్యం మనం గమనిద్దాం. 4వ అధ్యాయం 18వ వచనంలో, యేసు గలిలయ సముద్ర తీరమును నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. ఎందుకు అంటే వారు జాలరులు గనుక. వాళ్ళు చేసే వృత్తి ఏంటి, వాళ్ళకున్నటువంటి ప్రధాన జీవనోపాధి ఏంటంటే ఆ గలిలయ సముద్రంలో
వాళ్ళు చేపలు పట్టుకొని ఆ చేపలను అమ్ముకొని దాని మీద ఆధారపడుతూ వారు జీవనాన్ని కొనసాగించేవారు. వారు మత్స్యకారులు. జాలరికున్న మరో పేరే చేపలు పట్టే వాళ్ళని జాలరులు అంటారు. అలానే చేపలను పట్టే వాళ్ళని మత్స్యకారులు అంటారు. మత్స్యం అంటే చేపలు, సముద్రంలో ఉన్నటువంటి జీవులు. ఆ మత్స్యకారులు. అందుకే యేసుస్వామి వారిని ఉద్దేశించి అంటున్నాడు 19వ వచనంలో, ఆయన ఆయన నా వెంబడి రండి, నేను వెంబడి మిమ్మను రండి, మనుషులు నేను నేను మిమ్మను మిమ్మల్ని మనుషులను పట్టు మనుష్యులను జాలుగా పట్టే జాలరులుగా చేతునని వారితో చేతునని వారితో చెప్పాను. చెప్పాను. వాళ్ళ వృత్తిని బట్టి, వారికి ఉన్నటువంటి సముద్రంలో వలలు వేసి అనుభవాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి సముద్రంలో ఒడ్డుకు చేర్చడం, ఇవన్నీ వారి యొక్క జీవన శైలిలో భాగమై ఉంది కనుక వారిని తన వశం చేసుకోవడానికి, యేసు వారికి ఒక విషయాన్ని చెప్పడానికి, ఒక పరసంబంధమైన విషయాన్ని గుర్తు చేయడానికి యేసుప్రభు వారి యొక్క నేపథ్యంలోకి వెళ్ళి, వారి యొక్క వృత్తి పరంపర ఆ అనుభవాలలోకి వెళ్ళి వారు చేస్తున్న వృత్తిని గుర్తిస్తూ యేసుప్రభు వారికి అర్థమయ్యే రీతిలో ఎలాంటి విషయాలు మాట్లాడుతున్నాడో చూడండి. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా చేస్తాను అన్నాడు. ఇన్నాళ్ళు వాళ్ళకు తెలిసింది ఏంటి? చేపలు పట్టడమే. గలిలే సముద్రంలో చేపలు పట్టడమే, వలలు వేసి చేపలు పట్టడమే వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నాడు ఆయన. ఏమంటున్నాడంటే, మీరు ఇన్నాళ్ళు సముద్రంలో వలలు వేసి చేపలు పట్టారు కదా, ఇప్పుడు మిమ్మల్ని మనుషులను పట్టే మత్స్యకారులుగా తయారు చేస్తారు, నన్ను వెంబడించండి అన్నాడు. పరలోక రాజ్యం ఎలాంటిదో యేసుప్రభు వారి యొక్క మాటలలో మనం గమనిద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయం మత్తయి సువార్త 47వ వచనం మీరు చదవండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 47వ వచనంలో, మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎలాంటిదట? యేసుప్రభు ఏది మాట్లాడినా బైబిల్ అంతా కూడా అండి ఇంచుమించుగా పరసంబంధమైన విషయాలు అర్థం అవ్వడానికి కావచ్చు, లేదు ఒక విషయాన్ని వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి బైబిల్లో రాయబడినటువంటి కొన్ని రూపకలంకార విషయాలు, లేదా ఏమంటారు వాటిని, వారికి అర్థం అవ్వడానికి, వారికి ఆ విషయాలు కరెక్ట్ గా అర్థం అవ్వడానికి వర్ణన ఎలా ఉందో మీరు గమనించాలి. ఇక్కడ ప్రత్యేకంగా వర్ణన, ఆ ఉపమాన రూపకలంకారంగా వ్రాయబడినటువంటి పదాల వెనకాల భావాలు. సరే, ఇక్కడ పరలోక రాజ్యం ఏమంటున్నాడు? పరలోక రాజ్యం ఎలాంటిదట? పరలోక రాజ్యం ఎలాంటిదంటే సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది అన్నాడు. చూడ, ఇప్పుడు ఏంటి పరలోక రాజ్యం ఎట్లాంటిది? సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి. ఇప్పుడు మనకు రావాలి డౌట్, వాళ్ళకి అర్థమవుతుంది ఈజీగా. నాయనా, మీరు గలిలే సముద్రం చూస్తారు కదా, ఈ గలిలే సముద్రమే లోకం. ఆ సముద్రం ఉంది కదా, ఆ సముద్రమే లోకం. ఆ సముద్రంలో నానా విధములైన చేపలు ఉంటాయి కదా. మరి ఆ లోకం అనే సంద్రంలో నానా విధములైన చేపలు ఉన్నాయి. ఆ చేపలను పట్టాలంటే, ఆ చేపలను మీరు పట్టడానికి వలేస్తారు కదా. అవును, వలయ్యాలి, చేపలను పట్టాలి. పరలోక రాజ్యం కూడా అలాంటిదే. మీరు ఏ వృత్తినైతే మీరు రెగ్యులర్గా చేస్తున్నారో అలాంటి వృత్తి నేపథ్యం కలిగిందే పరలోక రాజ్యం. ఇక్కడ బ్రతకడానికి, ఈ భూమి మీద బ్రతకడానికి, ఈ భూమి మీద జీవనాన్ని కొనసాగించడానికి మీరు చేపలు పడుతున్నారు, వాటిని ఆహారంగా భుజిస్తున్నారు బ్రతకడానికి. మరి పరలోకానికి వెళ్ళాలన్నా, పరలోకంలో శాశ్వత కాలం ఒక ఉన్నత జీవితానికి మనం హక్కుదారులు, లేదా ఉన్నత జీవితంలో మనం చాలా కాలం ఆయనతో పాటు, లేదా ఆ నిత్య రాజ్యంలో ప్రవేశించాలి అంటే, శాశ్వతమైన జీవనంలో మనం చేరాలంటే, ఆ జీవంలో చేరాలంటే, ఇదిగో పరలోక రాజ్యం. ఇది ఒక వలను, నానా విధములైన చేపలను పట్టిన వల లాంటిది పరలోక రాజ్యం. మీరు చేపలు పట్టే ఏ విధంగా అయితే చేపలు పడతారో, నాయనా, లోకం అనే సంద్రంలో కూడా మీరు నానా రకాల చేపలు ఉన్నాయి, ఆ చేపలను పట్టాలి. ఆ చేపలు 19 ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతులను వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయన వెంబడించారు. యేసుప్రభు చేస్తానన్నది ఎవరిని?
వారిని మనుషులను పట్టే జాలర్లుగా చేస్తానన్నాడు. మనుషులను పట్టే మత్స్యకారులు ఆ పదం. ఇప్పుడు బాగా ఆలోచించండి. ఈయనొక్కడే కదా వచ్చి చేసిపోవచ్చు కదా, యేసుక్రీస్తుల వారి లోకానికి వచ్చింది సువార్త ప్రకటించడానికి లేదా మనుషులను పట్టడానికి. ఇక్కడ వాక్యమే, లోకం సంద్రం, సముద్రమే లోకం, చేపలు మనమే. అదే విషయాన్ని అక్కడ రాశాడు కదా. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం చదువుకున్నాం 48 చేపలు ఎవరట? మనమే. చూడండి అక్కడ రాశాడు 48 అది నిండినప్పుడు దాని దరికలాగి కూర్చుండి మంచి వాటిని మంచి వాటిని గంపలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటేను. చేపలేమో నీతిమంతులట, చెడ్డ చేపలేమో దుష్టులట. ఇప్పుడు చేపలు ఎవరన్నమాట? మనమే. నానా విధములైన చేపలు మనమే. ఈ చేపలను పట్టడానికి అనగా చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు. మంచి చేపలు, చెడ్డ చేపలు. అది తర్వాత ఆయన ఫైనల్ గా మంచి చేపలను వేరు చేయడం, చెడ్డ చేపలను వేరు చేయడం అనేది తర్వాత జరుగుద్ది. అయితే ఇక్కడ సముద్రంలో వలలు వేసి సముద్రంలో చేప పట్టడానికి వెళ్ళాలి ఒక మత్స్యకారుడు, ఒక జాలరి. సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడం అంటే అంత ఆషామాష వ్యవహారం అనుకుంటున్నారు ఏంటండి? చాలా కష్టం. ప్రాణ భయంతో లోపలికి వెళ్ళి పోతాయో లేదో తెలియదు, బతుకుతామో లేదో తెలియదు. ఆ అలలకి, ఆ తుఫానులకి, సంద్రంలో వచ్చి ఏర్పడే ఆ అలల తాకిడికి, ఆ సముద్రంలో ఏర్పడే ఆ భయంకరమైన పెనుగాలులకి, తుఫానులకి ఒక్కొక్కసారి ఒడ్డుకు చేరుతామో లేదన్న భయం కూడా ఉంటుంది. కనుక ఆ ఒడ్డుకు చేరుతామో లేదన్న భయాందోళన ఒక పక్క, చేపలు పడతాయో లేదో కూడా మరో పక్క. ఎంత నైపుణ్యం ఉండాలి తెలుసు చేపలు పట్టడం, మత్స్యకారులకు ఉన్నటువంటి తెలియదు. పేతురు, సీమోను వీళ్ళు ప్రారంభం బాప్తిస్మ యోహాను గారి శిష్యులు వీళ్ళు. ఇక్కడ మీకు ఇంకొక విషయం గుర్తు చేస్తాను. ఏంటంటే ఇక్కడ మత్స్యకారులే శిష్యులు. ఇక్కడ మత్స్యకారులే శిష్యుల ఏర్పాటు. మత్స్యకారులను, మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులను తయారు చేస్తానన్నాడు కదా. మనుషులను పట్టే జాలరులే శిష్యులు, అనగా శిష్యుల ఏర్పాటు. ఇది ఈనాటిది కాదు, ఇది పురాతన కాలం నుంచి వస్తున్నటువంటి గురు శిష్యుల పరంపర పురాతన కాలం నుంచి కొనసాగుతుంది. మనకి ప్రారంభంలోనే కనబడతారు. మోషేమో గురువు అయితే ఆయన శిష్యుడు ఎవరు? యెహోషువ. అవునా? అలానే ఎలీషా గురు శిష్యుల పరంపర. ఆ తర్వాత బాప్తిస్మ యోహాను గారు ఆయన శిష్యులలో ఆయన బాప్తిస్మ యోహాను గారి శిష్యులలో ఒకరే ఈ పేతురు అనబడినటువంటి సీమోను, అలానే ఈ అంద్రయ. మనకి ఇక్కడ ఉండదు, మనకి మత్తయి సువార్తలో ఉంటది. రండి సారీ, యోహాను సువార్తలో ఉంటది. చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఇప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నాం కదా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనం కంటే ముందు జరిగినటువంటి విషయాలు ఇవి. మరునాడు మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరు నిల్చుండగా అతడు నడుచుచున్న యేసు వైపు మరునాడు యోహానును అతని శిష్యులలో ఇద్దరు నిలుచుచుండగా అన్నాడు. చూసారా? ఆ ఇద్దరు ఎవరట? ఆ ఇద్దరు ఎవరో కిందికి రాస్తున్నాడు. ఆ ఇద్దరు ఎవరో కాదు, ఆ ఇద్దరు అంద్రయ, సీమోను పేతురు. అదే రాస్తున్నాడా? వాళ్ళ ముందు మాట్లాడుతున్నాడు ఈ బాప్తిస్మ యోహాను గారు. ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పి అతడు చెప్పిన మాట యేసును వెంబడించిరి అని. చూసారా అక్కడ? ఫస్ట్ యేసు ప్రభును వెంబడించినటువంటి వారిలో, లేదా యేసు ప్రభును కనుక్కున్న వారిలో ప్రప్రథమంగా ఫస్ట్ గా మనకు కనిపించేది అంద్రయ, ఆ తర్వాత పేతురు అనబడిన సీమోను. ఫస్ట్ డిసైబుల్ అంద్రయ గారే. వీళ్ళిద్దరూ యేసు ప్రభు వారి గురించి ఎవరి మాటల్లో విన్నారయ్యా అంటే, బాప్తిస్మ యోహాను గారు ప్రస్తావిస్తున్నటువంటి మాటలు విని యేసు ప్రభును వెంబడించారట. యేసు ప్రభును కనుక్కున్నారట. అలా కనుక్కొని ఒక రోజంతా ఆయనతో ఉన్నారు.
మళ్ళా యథావిధిగా వారి వృత్తుల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు జాలర్లు కదా, వాళ్ళ వృత్తుల్లోకి వెళ్ళిపోయారు. అలా వృత్తుల్లోకి వెళ్ళిపోయి ఆ గలిలే సముద్రంలో వలలు వేస్తుండగా అప్పుడు మళ్ళా యేసుక్రీస్తుల వారు వచ్చి సముద్ర తీరం నడుస్తూ ఉండగా వీళ్ళిద్దరు కనబడ్డారు. వీళ్ళిద్దరు కనబడితే వీళ్ళతో మాట్లాడిన మాటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా తయారు చేస్తాను. ఎందుకు ఏర్పాటు? ఎందుకు ఏర్పాటు? ఇది శిష్యుల ఏర్పాటు కానివ్వండి, అలానే మనుషులను పట్టే మత్స్యకారులుగా వీరిని తయారు చేస్తున్నానని ఎందుకు అంటున్నాడు? వీళ్ళ ఏర్పాటు వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏమై ఉంది అంటే ఏం లేదండి. ప్రధానమైనటువంటి ఉద్దేశం, ప్రధానమైనటువంటి కారణం పరలోకపు కన్న తండ్రి పని చేయడానికి. అలానే చేయాలంటే ఎవరు అవసరం? మనుషులు అవసరం. అందుకే యేసుక్రీస్తుల వారు నాయకుడు తన నాయకత్వం తనతోనే అంతం కాకోకుండా ఉండడానికి మరికొంతమంది నాయకులుగా భవిష్యత్తు తరాలకు అందించడానికి ఆయన నాయకుల ఏర్పాటు చేసినట్టుగా మనం చూస్తాం. ఒక నాయకుడు తనతో పాటు అది అంతమైపోకూడదు, మరలా వ్యాప్తి చెందాలి నాయకత్వం అంటే, లేదా సువార్త వ్యాప్తి జరగాలి తరతరాలు అంటే తప్పనిసరిగా శిష్యుల అవసరం. కనుక వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళని సువార్తకు పంపాలి. 12 మంది శిష్యుల ఏర్పాటు వెనకాల ప్రధానమైన ఉద్దేశం మనకు కనబడుతుంది. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, మార్కు సువార్త 3వ అధ్యాయము 14వ వచనం చదవండి. మార్కు సువార్త 3వ అధ్యాయము 14వ వచనం. వారు తమతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలెనని ఆయన 12 మందిని నియమించెను. 12 మందిని ఎందుకు నియమించాడు అంటే ఆయన సువార్త ప్రకటించడానికి నియమించాడు. నలుదిశలా సువార్త వ్యాప్తి చేయడానికి నియమించాడు యేసుక్రీస్తుల వారు. ఆ శిష్యుల ఏర్పాటు వెనకాల ఉద్దేశం అదే. శిష్యులు కూడా తనంతటి వాళ్ళ. రెండవది, సువార్త ఆగిపోకూడదు. సువార్త తరతరాలు కొనసాగాలి అంటే తప్పనిసరిగా శిష్యుల ఏర్పాటు అవసరం. మనుషులను పట్టే మత్స్యకారుల్లా తయారవ్వాలందరూ. యేసుక్రీస్తుల వారు చివరిగా వెళుతూ ఇదే విషయాన్ని చెప్పాడు కదా, మనందరూ ఎరిగిన వారమే ఆ మాట. ఏమని? మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాలలో మనం చూస్తాం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెబుతూ అక్కడ అంటున్నాడు కదా, మీరు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మం ఇయ్యండి, మీరు అనేకులను శిష్యులుగా తయారు చేయండి అంటాడు. మత్తయి సువార్త 28 చూడండి ఒకసారి, 19-20 వచనాల్లో. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి బాప్తిజం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇక్కడ శిష్యుల ఏర్పాటు. మీరు సమస్త జనులను ఏం చేయాలి? శిష్యులుగా చేయండి. ఆ శిష్యులే మత్స్యకారులు. ఇక్కడ లోకం సంద్రము, ఆ సంద్రంలో చేపలు, నానా విధములైన మనుషులు. ఆ సంద్రంలో చేపలైనటువంటి మనుషులను పట్టడానికి వాక్యం అనే వల వేసి వారిని రక్షించే ప్రయత్నం అన్నమాట. ఆ మాటలలో ఉన్న అంతరార్థం కదా. అంటే అనేకులను ఏం చేయమంటున్నాడు? శిష్యులుగా తయారు చేయమంటున్నాడు. ఈరోజు సంఘంలో ఉన్నవాళ్ళు కూడా ఒకటి గుర్తించుకోవాల్సినటువంటి విషయం, ఒక నాయకత్వం ఎలాంటిదంటే వారి తదనంతరం అనేకులను సముద్రము అనేటువంటి లోకంలో చేపలు, నానా విధములైన చేపలు అనే వాళ్ళని పట్టడానికి మత్స్యకారులుగా తయారు చేయాలి, వాళ్ళని శిష్యులుగా తయారు చేయాలి. వాళ్ళని అందరినీ రక్షించే ప్రయత్నంలో భాగంగా వారిని శిష్యులుగా తయారు చేయాలి, సువార్త వ్యాప్తి చేయడానికి. ఈరోజు మనం కూడా ఏర్పరచబడిన వారమే. ఒకనాడు 12 మంది యొక్క ఏర్పాటు, 12 మంది మత్స్యకారుల యొక్క ఏర్పాటు ఎందుకు అనుకున్నారు? సువార్త ప్రకటించడానికే. వాక్యాన్ని వ్యాపింపజేయడానికి 12 మంది ఏర్పాటు.
మరి మనం కూడా పిలువబడిన వాళ్ళమే, మనం కూడా ఏర్పరచబడిన వారమే. దేనికి? దేవుని యొక్క సుగుణాలను, దేవుని యొక్క గుణగణాలను నలుదిశలా వ్యాపింపజేయడానికి. పేతురు పత్రికలో మనం చదువుకుంటాం కదా, మొదటి పేతురు 2:9 ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం అని చదువుకుంటామే. మనం కూడా ఏర్పరచబడ్డాం. ప్రచుర మత్స్యకారుల ఏర్పాటైన మన ఏర్పాటైన సువార్త వ్యాప్తికి, సువార్త నలుదిశలా సువార్తను వ్యాపింపజేయాలి మనం. అయితే ఆయా సందర్భాలలో ఆయా మాటల భావాల వెనకాల ఉన్న అర్థాలు ఏంటంటే, యేసుప్రభు కూడా మిమ్మల్ని మనుషులను పట్టే మత్స్యకారులుగా తయారు చేస్తాను అన్నాడంటే, సముద్రం నాన్న ఎంత అలజడిగా ఉంటుందో లోకం కూడా అంత గందరగోళంగా ఉంటుంది. అలలు ఎలా ఎగిసి పడతాయో, కెరటాలు ఎలా ఎగిసి పడతాయో, కొన్నిసార్లు తుఫానులకి, గాలులకి సముద్రం ఎలా పడిపోయే ప్రమాదం ఉంటుందో లేదా బద్దలవుతుంటుందో, రకరకాల ప్రమాదాల నడుమ సువార్త సాగాలి. ఆ మత్స్యకారుల యొక్క స్థితిని లేదా చేపలు పట్టే విధానాన్ని మీరు గమనిస్తే, ఆషామాషి కదండి చేపలను పట్టడం అనేది. అది ఒక విద్య, అదొక కళ అంటారా, అదొక నైపుణ్యం అంటారా? ప్రాణాలకు తెగించి లోకంలోకి వెళ్ళాలి. కొన్నిసార్లు పడొచ్చు, పడకపోవచ్చు. కొన్నిసార్లు ఒట్టి చేతులతో వస్తారు. ఇదే సముద్రంలో చాలా సార్లు చేపలు పడలేదట పేతురు గారికి, మిగతా వాళ్ళకి. మీరు గమనించారా? కనుక లోకముని ఈ సంఘంలో కొందరినైనా మనం దేవుని కొరకు పట్టాలి. చేపలను పట్టే మత్స్యకారుల్లా మారాలి. దేవుడు మనకిచ్చిన బాధ్యత అది. దేవుడు మన భుజస్కంధాల మీద ఉంచిన బాధ్యత అది. మనం కూడా సిద్ధుడవ్వాలి. ఎందుకు ఏర్పాటు చేశాడంటే మనం కూడా సిద్ధులవ్వాలి. శిష్యులుగా మారి అనేకులను దేవుని రాజ్యంలో చేర్చడానికి వాక్యము అనే వల ఈ లోకం మీద విసరాలి. చేపలు పట్టడానికి మరి ఎంతమంది వెళ్తున్నాం? ఎంతమంది? 12 మంది శిష్యులు అహోరాత్రులు రేయింబగళ్ళు 3 ఖండాలకు సువార్త వ్యాప్తి చేశారంటే, మన నిర్మాణం, అది మన ఏర్పాటు, మన పనితనం. మనం ఎంతమంది పట్టాం? మనం ఎంతమంది చేపలను పట్టాం దేవుని కొరకు? మనం ఎంతమంది సముద్రంలోకి వెళ్తున్నారు చెప్పండి? లోకం అనే సముద్రంలోకి వెళ్ళి సువార్తను, వాక్యం అనే వల విసిరి ఎంతమంది దేవుని కొరకు చేపలు పడుతున్నారు చెప్పండి? అందుకే యేసుప్రభు అన్నారు, నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరులుగా తయారు చేస్తాను. మనుషులే కావాలి ఆయనకి. మనుషులు పట్టే మత్స్యకారులు కావాలి యేసుప్రభు. అందుకే 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. 3 ఖండాలకు సువార్త వ్యాపింపజేయబడింది. ఎంతమంది మిషనరీలు ఈ దేశానికి వచ్చారు? నలుదిశల మిషనరీలు వెళ్ళబట్టే కదా ఈరోజు నలుదిశలా సువార్త వెళ్తుంది. నువ్వు ఇంటి గడప నుంచి బయటికి వెళితే కదా, ఇంట్లో నుంచి బయటికి వెళితేనే కదా. నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళవు. చేపలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? చేపలు ఎలా పడతావు? వాళ్ళని సిద్ధం చేసుకోవాలి. మీరు చేపలు పట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి. ఫస్ట్ వలను సిద్ధం చేసుకుంటారు, ఓడను తయారు చేసుకుంటారు, అన్ని సిద్ధంగా పెట్టుకుని ఆ తర్వాత సముద్రంలోకి వెళ్తారు. సముద్రంలో వలలేస్తారు, వేచి ఉంటారు పడేంత వరకు. ఒక్కోసారి సముద్రంలోకి వేటకు వెళ్ళిన వాళ్ళు 3, 4, 5, 6 ఈ వారం రోజుల వరకు అక్కడే ఉంటారట. నిజంగా అనిపిస్తుందండి అప్పుడప్పుడు, మనం సంఘాల తరపు నుంచి ఎప్పుడు స్వార్థకి వెళ్ళేవండి? అలా 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు స్వార్థ పనుల్లోనే నిమగ్నమై గ్రామాలు తిరిగామంటారా? మన పరిచర్య, మన బాధ్యత, మన పనితనం ఒకసారి మనం గమనించాలి. ఈ యేసుప్రభు అదే ఆయన ఉద్దేశం, అదే మీరు మనుషులను పట్టాలి. అందుకే మీ ఏర్పాటు. మీరు ఎందుకు ఏర్పరచబడ్డారు? మీరు మనుషులను పట్టే మత్స్యకారులు అవ్వాలి. ఈరోజు చాలా మంది స్వార్థకి వెళ్ళరు, స్వార్థ పని చేయరు, వలన సిద్ధం చేసుకోరు, అంటే వాక్యాన్ని ప్రిపేర్ అవ్వరు. కనుక ఒకసారి ఆలోచించండి, మనుషులను పట్టే మత్స్యకారులు కావాలన్నది దేవుడి కోరిక. ఇంకా చాలా రకాలుగా డిఫరెంట్ గా కూడా మాట్లాడతాడు. పదభావాలు పదాలు వేరవచ్చు, కానీ భావం ఒకటే. కోత విస్తారమే గాని పనివాళ్ళు కొద్ది మంది అంటాడు. పంటతో పోల్చాడు లోకాన్ని, లోకంలో ఉన్న వాళ్ళని.
కొడవలతో పోల్చాడు వాక్యాన్ని, పనివాళ్లతో పోల్చాడు సువార్థికులని, శిష్యులని. నిజమే, కోత విస్తారమే. మరి పనివాళ్ళేరి? సముద్రం చాలా గొప్పది, సముద్రంలో నానా రకమైన చేపలు ఉన్నాయి. మరి వలలు వేసి చేపలను పట్టేవాళ్ళు ఎంతమంది దేవుని కొరకు? కనుక ఆ సముద్రంలో కొన్నిసార్లు వలలు పడకపోయిన ఓపికతో, సహనంతో 3, 4, 5, 6, 8 రోజులైన సముద్రంలోనే, మధ్యలోనే వాళ్ళు ఎన్నో గాలి, వేడి, చలికి, ఆ తుఫానులకి, ఆ భయంకరమైన పరిస్థితులకు తట్టుకొని ఎలా ఉంటారు? స్వార్థ పనిలో కూడా మనం అలానే ఉండాలన్న ఆ విషయాలు మనకు గుర్తుకు రావాలి. ఓపిక ఉండాలి, కష్టపడాలి, శ్రమ పడాలి, ప్రాణాలకు తెగించి దేవుని పనిలో ముందుకు సాగాలన్న ఆ భావాలు, ఆ మత్స్యకారులను చూసినప్పుడు, ఆ సముద్రంలో వలలు వేసి చేపలు పట్టడానికి వెళ్తున్న మత్స్యకారులను గుర్తొస్తే ఒక సువార్థకుడికి ఇవే అన్ని గుర్తు రావాలి, ఒక శిష్యుడికి ఇవి గుర్తు రావాలి. కనుక మీరందరూ అలా ఉండాలి, మనమందరం అలా ఉండాలి. చేపలను అదే మనుషులనే చేపలను పట్టే మత్స్యకారులుగా మనం సిద్ధపడి ఉండాలని మనసారా కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. కలమూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలనైనా, మీరు మనుషులను పట్టే మత్స్యకారులుగా తయారు చేస్తాము అన్నారు. ఒకనాడు 12 మంది శిష్యులను మీరు అలానే ఏర్పాటు చేసుకున్నారు. 12 మందినే కాదు నాయన, ఈరోజు ప్రపంచంలో ఉన్న మమ్మల్ని అందరినీ క్రీస్తు రక్తం చేత ఏర్పరచబడిన వారందరం, మేమందరం మనుషులను పట్టే మత్స్యకారులే. లోకం అనే ఈ సంద్రంలో వాక్యము అనే వలతో నాయన, మత్స్యకారులని మేము ఆ సంద్రంలోకి వెళ్ళి మీ కొరకు నానా విధములైనటువంటి చేపలను పట్టేవారుగా, మా నైపుణ్యాన్ని మేము నాయన మెరుగుపరుచుకుంటూ, ఓపికతో, సహనంతో, ఆ సముద్ర గర్భంలో ఎన్నో అలలు, ఎన్నో భయంకరమైనటువంటి నాయన గాలులు, పెనుగాలులు, ఆ కెరటాలు ఎగసి ఎగసి మనుషుల మీద పడుతున్నప్పుడు ప్రాణాలకు అతీతంగా సముద్ర గర్భంలోకి వెళ్ళి వారు పడుతున్న ప్రయాస, మేము కూడా స్వార్థికులుగా మారి, మత్స్యకారులుగా మారి లోకం అనే సముద్రంలోకి వెళ్ళినప్పుడు కూడా మాకు కూడా ఇలాంటి పరిస్థితులే సంభవిస్తాయన్న విషయాలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిలబడాలి, ఓపికతో ఉండాలి, సేవ భారాన్ని భుజస్కంధాల మీద వేసుకొని స్వార్థ పరిచర్య చేయడానికి ముందుకు సాగాలన్న మీ మాటల యొక్క అంతరార్థాన్ని గ్రహిస్తున్నాం. కృప చూపండి, దయ చూపండి, సేవలో ముందుకు సాగడానికి మీ కటాక్షం మాపై ఉంచమని కోరుతూ యేసునామని ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అనే ఒక ప్రశ్న అడుగుతున్నదనే, ఇది ఒక జియోగ్రఫికల్ క్వశ్చన్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, మీరు గల్లియ సముద్రం గురించి ఇచ్చిన పరిచయం బట్టి మీకు వందనాలు చెప్తున్నాను. ఫాలోయింగ్ క్వశ్చన్ ఏంటంటే, మీరు చూపించిన రెండవ మ్యాప్ ఏదైతే ఉందో గలిలియ సముద్రం అనేది, అది మధ్యధరా సముద్రానికి కొంచెం దూరంగా ఉంది, చుట్టూ భూప్రాంతం కనిపిస్తుంది. గనుక దాన్ని సముద్రం కింద, మరి సముద్రం కంటే మంచి నీరు వచ్చే స్థలం అని మీరు చెప్పారు, కానీ అది సముద్రం అని కన్సిడర్ చేయాలా, లేకుంటే నదులు కలుస్తున్నాయి కనుక నది అని కన్సిడర్ చేయాలా అనేది డౌట్ అని. ఓకేనా, యాక్చువల్లీ ఇది వాస్తవానికి సముద్రం అయితే కాదు, ఇది ఒక సరస్సు. అనేక చెప్పాను కదా, మోస్ట్లీ మీరు అన్నట్టుగా యోర్దాను నది నీళ్లు ఆ భూభాగంలోకి రావడం వల్ల అక్కడ అనేక రకాల ఈ చిన్నపాటి కాలువల ద్వారా నీరు ఒక దగ్గరికి చేరుకోవడం వల్ల అది ఒక సరస్సు. కానీ ఎక్కువగా దాన్ని గలిలయ సముద్రంలో ఏ మంచినీటి సరస్సులలో తుఫానులు ఉండవు. చూడండి, మీరు గమనించితే సరస్సుల్లో ఎక్కడ తుఫానులు ఉండవు. కానీ ఆ భూభాగం అంతా కూడా కొండ ప్రాంతాలలో నుంచి ప్రవహిస్తున్న నీరు కావచ్చు, ఆ నదిల్లో, ఆ సరస్సులో, ఆ సముద్రంలో అలలు, తుఫానులు రేగడం సముద్రంగా భావించింది. యాక్చువల్లీ అది సముద్రం కాదు, అది సరస్సే. కానీ సముద్రం అని ఎందుకు సంబోధించారయ్యా అంటే ఒకటే కారణం, అక్కడ తుఫాన్లు ఏర్పడడం, విస్తారమైన చేపలు ఉండడం,
ఆయా మీరు అన్నట్టుగా ఆయా నదులంతా చేరి ఆయా ప్రాంతాల నుంచి ఆ జలధారలు ఆ పర్వత శ్రేణుల నుంచి వివిధ భాగాల్లో నుంచి నీళ్లు వచ్చి అక్కడ చేరడం, ఇవన్నీ కారణాలే. కానీ బైబిల్లో మాత్రం సముద్రం అనే ప్రస్తావించడం జరిగింది. బైబిల్లో సముద్రం అని ప్రస్తావించారు, సరస్సు అని కూడా ఉంది. ఇప్పుడు తిబేరి సముద్రం అని చూసాము, అలానే గిన్నెరెద్దు సరస్సు అని కూడా ఉంది. సో సరస్సు అన్నా సముద్రం అన్నా ఒక్కటే. సముద్రం అంటే మనకి పసిఫిక్ మహాసముద్రం, మన భారతదేశానికి ఏమంటే బంగాళాఖాతం, అరేబియా సముద్రం అంటే నీటి విస్తీర్ణం ఎక్కువగా ఉంది. అండ్ రెండవది సముద్రంలో ఉన్న నీరంతా కూడా ఉప్పు నీరు, తాగడానికి ఉపయోగపడదు. కానీ ఇది అలా కాదు, ఇది నదుల వల్ల ఏర్పడినటువంటి నీళ్లు. విస్తీర్ణం కూడా పెద్దగా ఏం లేదు, సుమారుగా ఎంత ఉంటుంది దాని విస్తీర్ణం ఎంత, సుమారుగా 21 కిలోమీటర్లు, దాని ఇంచుమించుగా 21 కిలోమీటర్లు పొడవు, 13 కిలోమీటర్ల వెడల్పు ఉంది. అంటే ఒక చిన్న గ్రామం ఇంచుమించుగా 20 కిలోమీటర్లు అంటే ఇక్కడ నుంచి సుమారు హెబ్బాళ వరకు, వైట్ ఫీల్డ్ నుంచి హెబ్బాళ వరకు 13 కిలోమీటర్ల విస్తీర్ణం. అంటే అంటే సాధారణ సరస్సు కంటే విస్తీర్ణంలో కొంచెం పెద్దగా ఉండడం ఒకటైతే, రెండవది ఆ భూభాగాన్ని బట్టి ఆ సముద్రం, ఆ సరస్సులో తుఫాన్లు రావడం, వీటన్నిటిని బట్టి సముద్రం సంబోధించాలి. కానీ వాస్తవానికి అది సరస్సు. సరస్సు అని పిలవాలా, సముద్రం అని పిలవాలంటే సరస్సుని మాట్లాడారు, సముద్రం అని కూడా మాట్లాడారు. కానీ రీజన్ ఏంటంటే, సముద్రం అని పిలవడానికి రీజన్ ఏంటంటే, బికాస్ దాని మీద అలలు రావడం, అంటే నీళ్లు సముద్రంలో ఏ విధంగా అయితే ఎగిసి పడతాయో ఆ విధంగా ఎగిసి పడడం, బికాస్ ఆఫ్ వాతావరణం, అక్కడ ఉన్నటువంటి నైసర్గిక ప్రభావాన్ని బట్టి. అండ్ రెండవది అక్కడ తుఫాన్లు రావడం. యేసుప్రభు వారు కూడా పేతురు గారు నడుస్తాడు కదా సముద్రం మీద, తుఫాను ఆపాడని కూడా మనం చూస్తాం బైబిల్లో. ఎందుకంటే అక్కడ తుఫాన్లు వచ్చాయని. కానీ అందువల్ల దీనికి సరస్సు విస్తీర్ణంలో కొంచెం ఎక్కువ ఉంటుంది. సరస్సుల కంటే కొంచెం విస్తీర్ణంలో ఎక్కువ విస్తీర్ణం, అంటే 21 కిలోమీటర్లు దాన్ని పొడవు, 13 కిలోమీటర్ల దాని వెడల్పు ఉండడం వల్ల ఇది ఒక సరస్సుని సంబోధించారు. వాస్తవానికి ఒక సముద్రం అని సంబోధించారు, కానీ వాస్తవానికి సరస్సు, అది మంచినీటి సరస్సు, తాగునీటి సరస్సు. థ్యాంక్ యూ అన్నయ్య. ఫాలోయింగ్ క్వశ్చన్ అడిగారు. యాక్చువల్లీ రెండో క్వశ్చన్ కూడా మొదటి క్వశ్చన్ లోనే ఆన్సర్ వచ్చింది అనుకుంటున్నాను మీరు అడిగిన వారు. ఎందుకంటే యేసు ప్రభు వారు నడిచిన సముద్రం, నడిచింది ఈ సముద్రం మీద అనేది రెండో ప్రశ్న. అవును, యేసు ప్రభు వారు నడిచిన సముద్రం ఇదే, పేతురు గారు నడిచిన సముద్రం ఇదే, అలానే 5,000 మందికి ఆహారం పెట్టబడిన సముద్రం ఇదే. అదే బాలుడిచ్చిన 2 చేపలు 5 రొట్టెలు 5,000 మంది తింటారు కదా, ఆ సందర్భం ఇదే. ఎక్కువగా ఈ ప్రాంతం చుట్టే అనేక సంఘటనలు జరిగాయి. అనేక సంఘటనలు ఈ ప్రాంతం చుట్టే జరిగాయి. మీరు అన్నట్టుగానే ఒకసారి మీకు రెఫరెన్స్ చూపిస్తాను. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 35వ వచనంలో ఇక్కడే ఆయన పండుకోవడం, తుఫాన్ రావడం, యేసుప్రభు సరస్సు మీదే. ఆయన సువార్త పరిచర్య అంతా కూడా ఆ గలిలే సముద్రం కాబట్టి, ఆ గలిలే ప్రాంతం కాబట్టి, ఆ కపెర్నహూం దగ్గరగా ఉంటది కాబట్టి, అదే ప్రధానమైన సువార్తా కేంద్రం యేసుప్రభు వారికి కాబట్టి ఆ ప్రాంతంలోనే ఎక్కువగా ఆయన పరిచర్య చేశారు, ఎక్కువ శాతం. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 35వ వచనం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చును. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయిను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేపి, ఇక్కడ కూడా అదే సముద్రమే ఈ సందర్భం. అక్కడ తుఫాన్ ఏర్పడిందని, ఆ తర్వాత పేతురు గారు నడిచింది, యేసుప్రభు వారు నడిచింది, 5,000 మందికి ఆహారం పంచి పెట్టబడింది. సో ఈ సముద్రం చుట్టే. అండ్ యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానుడైన తర్వాత కూడా శిష్యులకి చేపలు విస్తారంగా పడతాయి. 21వ అధ్యాయం యోహాను సువార్తలో మనం చదువుకున్నాం, గుర్తుందా ఇందాక. వారికి దర్శనం, వారికి కనబడడం, ఆ సముద్రంలో మీరు వల వేయండి అని చెప్పడం. యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనం నుంచి. యేసుక్రీస్తు వారు చచ్చిపోయి తిరిగి లేచి ప్రత్యక్షత అవుతాడు కదా, అది చూడండి ఒకసారి. 21వ అధ్యాయం 1వ వచనం, 21వ అధ్యాయం 1వ వచనం యోహాను సువార్త. అటు తర్వాత యేసు తిబెరియే సముద్రము తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను.
ఆయన తన ఎక్కడ ప్రత్యక్ష తిబేరియా సముద్ర తిబేరియా తీరం అని సముద్ర అన్నాడు. తీరం. చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు వారు ఆ ప్రత్యక్షత కనపరుచుకున్నాడు తన శిష్యులకు. ఆ సముద్రంలోనే వాళ్ళు వలలు వేయడం, వాళ్ళు రాత్రంతా ట్రై చేస్తారు కానీ వాళ్ళకి పడలేదట. తర్వాత యేసు ప్రభు చెబితే పడ్డాయి అని మనం చూస్తాం, వల నిండిపోయిందని మనం చూస్తాం. అక్కడ ఆ సందర్భం ఉంటది. వారు దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం ఒకచుండగా యేసు ధరిని నిలిచెను, అయితే ఆయన శిష్యులు ఆయనను గుర్తుపట్టలేదని. ఈ సందర్భంలో మనం 6వ వచనంలో వారు అద్దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడింది. ఈ సందర్భం అంతా మీరు చదివితే మీకు ఖచ్చితంగా ఆ సందర్భం కూడా ఆ గలిలే సముద్రం దగ్గరే జరిగింది అన్నది మనకి అర్థమవుతుందన్న విషయం మీరు గమనించాల్సిందిగా కోరుతాను. థ్యాంక్ యూ అన్నయ్య.